ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన వాగ్వాదంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ మేరకు కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన హరీష్ రావు అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు హరీష్ రావును అరెస్టు చేశారు. అనంతరం గచ్చిబౌలి పిఎస్కు తరలించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ప్రభుత్వంలోని కొందరు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చేందుకు స్టేషన్కు వెళ్లారు. అయితే అదే సమయంలో సిఐ రఘవేందర్ బయటకు వెళ్తున్నారు. ఇది గమనించిన కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు సిఐ వాహనాన్ని అడ్డుకున్నారు. తన ఫిర్యాదు స్వీకరించిన తర్వాతే బయటకు వెళ్లాలని కౌశిక్ రెడ్డి సిఐతో వాగ్వాదం పెట్టుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని డ్యూటీ చేయాలంటూ సిఐని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ విషయం తేలుస్తామంటూ హెచ్చరించారు. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే కానిస్టేబుల్ కోఆపరేట్ చేయడానికి వచ్చిన చేస్తున్నారు మీరు. అరే ఆగండి, అరే ఆగండి, మేము ఇబ్బంది పెడుతున్నాం. ఏమంటలేము సార్. ఓకే ఓకే.